తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మీరు మేము మనమందరం నిలబడవలసిన సమయం దగ్గరపడ్డది. నిరుద్యోగులకు భరోసా కల్పించవలసిన సమయం దగ్గరపడ్డది. నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలపవలసిన సమయం దగ్గరపడ్డది. అందుకే ఈరోజు బరాబర్ అడుగుదాం, కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో ఏం చేసింది, ఏం వాగ్దానాలు చేసింది, ఎందుకు ఆ వాగ్దానాల్ని వదిలేసింది, ఎందుకు పదవులను అనుభవిస్తున్న నిరుద్యోగ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు అశోక్ నగర్ ఎందుకు గుర్తొస్తలేదు, ఇప్పుడు దిల్సుఖ్ నగర్ ఎందుకు గుర్తొస్తలేదు? బరాబర్ అడుగుదాం, నిలదీద్దాం. మనతో గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో ఈరోజు ఈ డిబేట్లో పాల్గొంటానుకున్నారు. గౌతమ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, మనం చూసినాం నిన్న రాత్రి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నిరుద్యోగ యువకులు రోడ్ల మీదకి వచ్చేసిండ్రు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువకులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ యువకులు రోడ్లకు వచ్చిండ్రు. వాళ్ళ సహనాన్ని ఎందుకు ఇంత పరీక్షిస్తుంది ప్రభుత్వం? శైలేష్ గారు, మీకు మన ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన అత్యంత దారుణంగా ఉందనడానికి ఇదొక నిదర్శనం. అంటే అనేక నిదర్శనాలు ఉన్నాయి, దాంట్లో ఇది చాలా పెద్దది కదా. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎన్నో ఆశలు పెట్టుకుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే నమ్మిండ్రు. నమ్మి అంత మేలు చేసిన బీఆర్ఎస్ పార్టీని కూడా విడిచిపెట్టి ఈ మాయమాటలు చెప్పిన మారీచుని జోలికి పోయిండ్రు. అవును, అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంతైతే మభ్యపెట్టి నిరుద్యోగులకు మచ్చిక చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ మీద ఉసిగొలిపిందో, ఆ మాయలో ఆ రోజు నిరుద్యోగులు ఉన్నమాట వాస్తవం. అదే నిరుద్యోగులు ఈరోజు వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసగించింది అని చెప్పి తెలుసుకోవడానికి చాలా తక్కువ సమయమే పట్టింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 2 ఏళ్ల కాలంలో వాళ్ళు మీరు వచ్చిన తర్వాత మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పేసి అన్న వాగ్దానాన్ని మీరు వెంటనే దాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి రావడం జరిగింది. అది ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేయలేకపోతే నిలదీయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. అదే అందుకనే నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చిండ్రు. ఇంతకుముందు చిక్కడపల్లి సెంటర్గా అనేక పోరాటాలు చేస్తే అసలు దాన్ని దిగ్బంధనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దిగ్బంధనం చేసి లాఠీ చార్జ్ చేసింది. నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని చెప్పేసి అంటే వాళ్ళ వీపులు బగలగొట్టింది, చొక్కాలు చించేసిన పరిస్థితి. నిన్న అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ, అంటే పోలీస్ శాఖలో దాదాపు 19,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుత డీజీపీ, గతంలో ఉన్న డీజీపీ 17,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడినారు. ఇప్పుడు వాళ్లకు 5,000 పోస్టులకు మాత్రమే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే మిగతా పోస్టుల పరిస్థితి ఏంటి అని చెప్పి ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అంతా కూడా అడుగుతూ ఉన్న పరిస్థితి. వీళ్ళు ఎలక్షన్ల ముందు చాలా వాగ్దానాలు చేసింది కదా, ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇన్ని ఖాళీలు మీరు ఎందుకు భర్తీ చేస్తలేరు, 2,32,000 ఖాళీలు భర్తీ చేసినా కూడా మీరు ఇంకా భర్తీ చేస్తలేరని బీఆర్ఎస్ పార్టీని అన్నారు. ఇప్పుడేమో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు వీళ్ళకి చేత కావట్లేదు. ఎందుకంటే మా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 9.5 ఏళ్లలోనే 1,60,083 ఉద్యోగాల భర్తీ చేసి ఇంకా 52,000 పోస్టుల నోటిఫికేషన్స్ అన్ని ప్రక్రియ పూర్తి చేసి, అదేవిధంగా ఆ పూర్తి చేసి చివరి దశలో అంటే అప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ రావడంతో వీళ్ళు వచ్చి కేవలం పత్రాలు ఇచ్చేసి ఆ 60,000 పోస్టులో మేము ఇచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు. ఈ విషయంలో నిరుద్యోగులు కూడా అసలు మీరు ఎక్కడ ఇచ్చిండ్రు, మీరు ఎక్కడ నోటిఫికేషన్లు వేసిండ్రు, ఎక్కడ అంటే ప్రక్రియ అంతా మొదలు పెట్టిండ్రు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కడ కూడా సమాధానం లేదు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ గత ఎలక్షన్స్లో ఎంత దారుణంగా నిరుద్యోగులను ఉపయోగించుకుందంటే, వీళ్లకున్న బలహీనత కాదు, అంటే ఉద్యోగులకు బలహీనత కాదు, ఉద్యోగాలు కావాలనే కాంక్షని ఆధారంగా చేసుకున్న దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీని వెంటనే వాళ్ళందరికీ ఒక టీములుగా చేసి, బస్సులు ఏర్పాటు చేసి, తిండి ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలు కల్పించి, గ్రామాలకు పంపించి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేసి, అమ్మా నాన్నల అవ్వాతాతల కాళ్ళు మొక్కి స్వయంగా మమ్మల్ని పంపించారని చెప్పేసి నిరుద్యోగులు మాట్లాడిన పరిస్థితి. వాళ్ళ కాళ్ళు మొక్కించి ఈసారి బీఆర్ఎస్కు ఖచ్చితంగా మీరు ఓటు వేయకండి, ఒక ఓటు వేస్తే మాకు ఉద్యోగాలు రావని చెప్పేసి అంటే, అది నమ్మిన అవ్వాతాతలు అమ్మా నాన్నలు వాళ్ళ మాటలు నమ్మి మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక్క ప్రక్రియ కూడా వాళ్ళు పూర్తి చేయని స్థితి ఉంది. కేవలం వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు కేవలం 5,000, 5,900 చిల్లరో ఏదో ఉంది అంతే తప్ప వాళ్ళు కొత్తగా
నోటిఫికేషన్ లేసింది లేదు, కొత్తగా ఉద్యోగాలకు అవకాశం ఇచ్చింది లేదు, నిరుద్యోగుల్ని దాంట్లో పెట్టింది లేదు. గ్రూప్ 1 పెట్టలేదు, అది పెట్టలేదు, ఇది పెట్టలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ మీద అంత అరుపులు చేసి వాళ్ళకు బందిమాగదులుగా ఉన్న మీడియాతో ఇష్టం వచ్చినట్లు ప్రచారాలు చేపించిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సమస్యను అడుగుతుంటే ఎందుకు అరెస్టులు చేస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు, ఎందుకు కొట్టి వాళ్ళకు ఇది చేస్తున్నారు? మీరు చూడండి, వాళ్ళకి ఎంత దారుణంగా చొక్కాలు చించేసి ఒక్కొక్కరు చూడండి. పాపం వాళ్ళు అడుగుతుండేండి, మా ఉద్యోగాలు మీరు ఇస్తానన్నది కదా, ఇస్తానన్నది కదా, మాట్లాడింది మీరే కదా, భర్తీ చేస్తానన్నది మీరే కదా, భర్తీ చేస్తానన్నది మీరు ఎందుకు చెయ్యట్లేదు అని చెప్పేసి అడిగినందుకు నిన్న చిక్కడపల్లిలో, ఈరోజు దిల్సుఖ్ నగర్లో, అదేవిధంగా మొన్న వరంగల్లో అంటే వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు ఈడ్చిపెడేయడం, వాళ్ళ మాటలు లెక్కలేక తీసుకోవడం. వీళ్లకు త్వరతాసుగా ఆ రోజు ఎవరిని తీసుకొచ్చిండ్రు? ప్రియాంక గాంధీని, అదేవిధంగా రాహుల్ గాంధీని చిక్కడపల్లి సెంటర్కు వీళ్ళ మాటలు నమ్మరని, వీళ్ళు దొంగలని తెలుసు కాబట్టి వాళ్ళ మాటలను నమ్ముతారు అని చెప్పేసి అనుకొని ఈ దొంగల మాటలు ఎట్లయినా నమ్మరు నిరుద్యోగులు అని చెప్పేసి అనుకున్న దాంట్లో వాళ్ళకి తెచ్చిన తర్వాత కొంత వీళ్ళకి కొంచెం వచ్చింది, నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళు ఫీల్డ్లో దిగి అవ్వాతాతల దగ్గరికి పోయిన పరిస్థితి ఉంది. అంటే నేనేమంటున్నానంటే, నువ్వు నిజంగా నిరుద్యోగుల పట్ల నీకు అంకిత భావం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, చీము నెత్తురు నీ ఒంట్లో ప్రవహిస్తే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వండి. ఎన్ని ఉన్నాయి, పోలీస్ శాఖలో ఎన్ని ఉన్నాయి, లేకపోతే మిగతా శాఖలలో ఎన్ని ఉన్నాయి, వైట్ పేపర్ ఖచ్చితంగా నిరుద్యోగుల ముందు పెట్టండి. మీరు అదే మాట చెప్పారు కదా నిరుద్యోగులకు, అదే మాట చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు కదా. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ అసలు ఉద్యోగాలనే మేము 160,000 పోస్టులు భర్తీ చేస్తే మేము ఎక్కడ డబ్బాలు కొట్టుకోలేదు. మేము ఇచ్చిన నోటిఫికేషన్లు, మా ప్రభుత్వం, మా కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు ప్రక్రియ అంతా పూర్తి చేసిన దానికి నువ్వు పత్రాలు ఇవ్వడానికి ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఆ పత్రాలు అందించడానికి నువ్వు క్రెడిట్ కొట్టేయడం, నీ పనంతా రేవంత్ రెడ్డి గారి పనంతా జేబులో కత్తెర పెట్టుకొని ఫ్లైఓవర్లు ఓపెన్ చేయడము, మేమిచ్చిన నోటిఫికేషన్లని ఈ వాళ్ళు జాబులు మేమిచ్చినట్లుగా క్రియేట్ చేసి ప్రజల ముందు చెప్పడం. ఏది కూడా తెలంగాణ ప్రజలకు నిజంగా న్యాయం చేయడానికి కానీ, లేదా వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కానీ, ఈ తెలంగాణ అభివృద్ధి మీద కానీ కించిత్ చిత్తశుద్ధి లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి గప్పాలు కొట్టుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి, అదేవిధంగా ఏదన్నా జరగకపోతే ఆయన చేతగాని తనంతో ఏదైనా జరగలేదనుకో పరనింద ఆత్మస్థితి. ఏమన్నంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేదంటే ఇంకో కిషన్ రెడ్డి గారు. అంటే ఆయన ఉద్ధరిస్తానికే ఉన్నా నేను, కానీ నాకు వీళ్ళెవరు సహకరిస్తలేరని చెప్పేసి ఆయన ఏదో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సహకరించినట్టు ఆయన ఎక్కడ పోతే అక్కడ కాళ్ళలో కట్టెలు పెట్టేది కదా. అసలు కాళ్ళల్లో కట్టెలు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందులు పెట్టింది. అన్ని సజావుగా లేకపోతే ఆర్టీఐల ద్వారా ఇంకొకరి ద్వారా కేసులు వేసి ఇష్టం వచ్చినట్లు చేసిన వ్యక్తి ఈ రోజు వీళ్ళు అడ్డం పడుతున్నారని చెప్పేసి అంటున్నారు. మేము ఇదే ఛానల్ సాక్షిగా అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు నిర్దిష్టంగా ఏ దానికి మా బీఆర్ఎస్ పార్టీ కానీ, మా కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారిని అడ్డుపడ్డ విషయం ఏదో చూపెట్టమనండి. మీకు నిజంగా మీరు ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంది కదా, తెలంగాణ అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి ఉంది కదా, మీకు దమ్ముంటే చూపించండి. మీరు కావాలని ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, 3 లక్షల మేము మొత్తం మా ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 9.5 ఏళ్ల కాలంలోనే మేము 2,70,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఈరోజు 2.5 సంవత్సరాల్లోనే 3,74,000 కోట్ల రూపాయలు, దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినాం. ఎవరికి ఇచ్చినామని అడుగుతున్నాం, ఏం చేసినామని చెప్పేసి అడుగుతున్నాం. ఒక ఉద్యోగాలు భర్తీ చేసింది లేదు, ఒక ఫ్లైఓవర్ కట్టింది లేదు, ఒక పునాది దవ్వింది లేదు, ఒక ఇటుకేసింది లేదు, ఒక కాంక్రీట్ కలిపింది లేదు, ఏది లేకుండా ఈరోజు వేరే వాళ్ళ మీద నువ్వు పనిచేయడానికి, నీ ప్రతి దగ్గర కమిషన్ రావడానికి ఏదైనా ప్లాన్ ఉందనుకోండి, అదంతా సజావుగా జరిగితే లోపల జరిగిపోతాయి. అది జరగలేదు, వాళ్ళు కమిషన్ ఇవ్వనన్నారు, కాంట్రాక్టుల దగ్గర ప్రాబ్లం వచ్చింది అని అంటే అప్పుడు బీఆర్ఎస్ దీనికి అడ్డుపడుతుంది, అభివృద్ధిని ఆపుతుంది, లేకపోతే ఇంకోటి చేస్తుంది అని చెప్పేసి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయడం తప్ప ఈ రేవంత్ రెడ్డి గారికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేని పరిస్థితి. ఈయన ఎప్పుడు కూడా అభివృద్ధిని కాంక్షించిన మనిషి కాదు, అభివృద్ధి కోసం పనిచేసిన మనిషి కాదు, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న మనిషి. కాంగ్రెస్ పార్టీ ఎంత నమ్మబలికింది, ఎంత తడిగుడ్డతోటి గొంతు కోసిందంటే అధికారంలోకి వచ్చిన 6 నెలలకో 7 నెలలకో ఆగస్టులో అసెంబ్లీ సాక్షిగా ఒక వాగ్దానం చేసింది, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి వాగ్దానం చేసింది. ఆ జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్గా మారిపోయింది. జాబ్ క్యాలెండర్గా మారిపోయింది. జాబ్ క్యాలెండర్ మీద కాంగ్రెస్ పార్టీ నిరంతర మోసాల జాబితా మీద ఆగస్టు 2, 2024 ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ అంటూ ఒక ప్రకటన చేసింది.
ఒక పెద్ద లిస్ట్ చదివింది. ఒక సంవత్సరం పాటు ఏం చేయబోతున్నామో అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చేసి అదే జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగ యువతను భ్రమలో నెట్టే ప్రయత్నం చేసింది. ఆ జాబ్ క్యాలెండర్లో 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, మెగా డిఎస్సి ఏప్రిల్ 2025లో మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పన్నారు. ఇప్పుడు మనం జూన్ 2026లో ఉన్నాం. 14 నెలలు గడిచిపోయింది. ఎక్కడ పోయింది మీ మెగా డిఎస్సి? నిరుద్యోగులను దగా చేయడం కోసమే మెగా డిఎస్సి అని ప్రకటించినరా? బరాబర్ అడుగుదాం. అట్లాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, యూనిఫార్మ్డ్ సర్వీసెస్ అంటే దాంట్లో పోలీస్ కానిస్టేబుల్ సివిల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఉంటాయి, సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఉంటాయి, జైళ్ళలో వార్డర్లు ఉంటాయి, జైలర్లు ఉంటాయి. అట్లాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ ఆఫీసర్లు, ఫైర్ సర్వీస్ ఆఫీసర్లు, ఫైర్ సర్వీస్ కానిస్టేబుళ్ళు, ఎక్సైజ్ కానిస్టేబుళ్ళు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఇట్లా అనేక ఫైర్ సర్వీసెస్ ఉంటాయి. ఈ ఫైర్ సర్వీసెస్, ఈ యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాలను ఆగస్టు 2025లోగా భర్తీ చేస్తామని ప్రకటించిండ్రు. మోసం చేసిండ్రు. అందుకే బరాబర్ అడుగుదాం. 2 సంవత్సరాలైంది మీరు ఈ జాబ్ క్యాలెండర్ను ప్రకటించి. ఎందుకు మీరు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తలేరు? బరాబర్ అడుగుదాం. గౌతమ్ ప్రసాద్ గారు, ఆ జాబ్ క్యాలెండర్ గురించి మనం చూస్తే 2024 ఆగస్టు 2 నాడు ప్రకటించిండ్రు. చాలా పెద్ద జాబితా ప్రకటించారు, కానీ ఒక్కటి కూడా లేదు. ఏదైతే 420 హామీలు 6 గ్యారెంటీలు అన్నారో దాన్ని కూడా ఒక్కటి అమలు చేయలేదు. ఈ జాబ్ క్యాలెండర్ని కూడా ఒక్కదాన్ని కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఎస్ శైలేష్ గారు, అదే దానికోసం మీరు ఆ డేట్ చెప్పిన తర్వాత నాకు కూడా ఇది అభయహస్తం మేనిఫెస్టో. ఈ అభయహస్తం మేనిఫెస్టో వాళ్ళు 2023 ఎలక్షన్స్కి పోయే సమయంలో ప్రింట్ చేసి ప్రజలందరికీ పంచిపెట్టి నిరుద్యోగుల చేతిలో పెట్టి వాళ్ళ చెవిలో పువ్వు పెట్టిన ఒక గొప్ప మేనిఫెస్టో ఇది. ప్రజలందరూ మోసం చేసిన ఒక గొప్ప మేనిఫెస్టో. వాళ్ళ చెవులలో క్యాబేజీలు పెట్టి పువ్వులు పెట్టి దగా చేసి మోసం చేసి ప్రజలందరినీ పక్కదోవ పట్టించి వాళ్ళు ఓట్లు వేయించుకొని ఇప్పుడు గద్దె మీద కూర్చున్న దొంగ నాయకులు అదేవిధంగా ముఖ్యమంత్రి రూపంలో కూర్చోవడం అనే అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ కాంగ్రెస్ హస్తం పేదల నేస్తమని చెప్పేసి ఇటు, అదేవిధంగా అభయ హస్తం మేనిఫెస్టో అని ఇటు, ఇందిరమ్మ రాజ్యము ఇంటింట సౌభాగ్యం అని చెప్పేసి ప్రింట్ చేసిన దాంట్లో 41వ పేజీ నంబర్ 41లో జాబ్ క్యాలెండర్ని అప్పటికే వాళ్ళు ప్రకటించున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇవ్వబోయే జాబ్స్ ఏంటని చెప్పేసి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అదే గ్రూప్ 3 కానీ నియామకాలు, గ్రూప్ 4 కానీ ఈ నియామకాలు మేము ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తామని చెప్పేసి అని వాళ్ళ ఒక జాబ్ క్యాలెండర్ని ఎట్లా చెప్పినారంటే 1/2/2024 నాడు ఏమేమి ఫిల్ చేస్తారంట అనంటే డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫీసు, పోలీస్ ఆఫీసర్లు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఆర్టీఓ, డిపిఓ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్, జైల్స్, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఇట్లా ఒక 20. ఎందుకంటే వాళ్ళు సెప్టెంబర్ 24 నుంచి జూన్ 25 లోపల 20 డిపార్ట్మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదల చేస్తామన్నారు. అదొకటే. అదేవిధంగా 15/12/2024 ఆ దాంట్లో కొన్ని గ్రూప్ 2 నియామకాలు పెట్టినారు. అవి ఒక 15 రకాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 3 నియామకాలు 1/12/2024 నాడు ఇదొక మొత్తం వాళ్ళు ఒక పెట్టుకున్నారు ప్రొసీజర్. పెట్టుకున్న దాంట్లో వాళ్ళు ఒక్కటంటే ఒక్కటి నిరుద్యోగులకు వాడుకొని దగా చేసి ఒక్క జాబ్ కూడా ఇవ్వని వాళ్ళు ఈరోజు గౌతమ్ ప్రసాద్ గారు, ఈ నిరుద్యోగులకు వీళ్ళు ప్రామిస్ చేసిన జాబులు అయితే ఇవ్వలేదు, కానీ ప్రతి నియోజకవర్గంలో, మండల స్థాయిలో, ప్రతి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిరుద్యోగులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల లెవెల్ వరకు, గ్రామ స్థాయి వరకు కూడా వాళ్ళ సంపాదనకు మాత్రం ఎక్కడ అడ్డు రాలేదు. వాళ్ళు అన్నీ సంపాదించుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. వాళ్లకు ఉద్యోగాలు వచ్చినాయి. మండలానికి 10 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంపాదించుకోవడానికి ఉద్యోగాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక నియోజకవర్గంలో దాదాపు 100-150 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలంటే ఉపాధి వచ్చింది. అట్లాగే రాష్ట్రంలో దాదాపు 500 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉపాధి వచ్చింది. ఇంకా పైరవికారులదైతే లెక్క లేనేలేదు. వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. నాకు తెలిసి ఇవన్నీ కలిపితే ఒక 15-20 వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉపాధి మాత్రం వచ్చింది. ఈ నిరుద్యోగులు కష్టపడి రోడ్ల మీద పడి అర్ధరాత్రి అనక అపరాత్రి అనక బస్సులు వేసుకొని ఊరూరికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేపిస్తే
ఉపాధి వచ్చింది ఎవరికి? కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఎస్ 100% శైలేష్ గారు, వాళ్ళు ఒక రకంగా ఊడిగం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు ఊడిగం చేసిండ్రు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్లకు తిండి సౌకర్యం లేకున్నా ఇది మా కోసం అని చెప్పేసి అనుకున్నారు. అదేవిధంగా ఎటువంటి సౌకర్యాలు లేకున్నా రేపు మా కోసం ఈ భవిష్యత్తు మారుతుందని చెప్పేసి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు అడియాశ అయింది. దీన్ని బేస్ చేసుకొని, ఈ ఉద్యమాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీలో బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ పొందిండు. కానీ అదే తెలంగాణ ఎమ్మెల్సీ పొందిండు, అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ పొందిండు, కోదండరామ్ ఎమ్మెల్సీ పొందిండు, ఆకునూరి మురళి విద్యా కమిషన్ చైర్మన్ అయ్యిండు, రియాజ్ ఆయన కార్పొరేషన్ చైర్మన్ అయ్యిండు. వీళ్ళందరికీ మంచిగా ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళంతా సుఖంగా ఉన్నారు. బహుశా వాళ్ళు రాత్రి పండుకునే ముందు ఈ నిరుద్యోగులు ఎంత పిచ్చోళ్ళు అని చెప్పేసి నవ్వుకుంటా పండుకుని ఉంటారు. నాకు 100% ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూడాలి. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగులు మా ఉద్యోగాలు ఏమైనాయి, ఈ నోటిఫికేషన్లు ఏమైనాయి, మా ఖాళీలు భర్తీ చేస్తానన్నారు కదా ఏమైందని చెప్పేసి రియాజ్ దగ్గరికి వెళ్తే, కోదండరామ్ గారి దగ్గరికి వెళ్తే, బల్మూరి వెంకట్ దగ్గరికి వెళ్తే అసలు మీకు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి ఉల్టా ప్రశ్న చేసిండ్రు. మీకు ఇస్తామని చెప్పినమా? మీకు మేము అన్నామా? మేము ఎప్పుడు భర్తీ చేస్తానని చెప్పేసి అన్నాం? మేము ఇస్తామని చెప్పేసి అన్నమా అని చెప్పేసి అంటే వీళ్ళు అవాక్ అయిన పరిస్థితి. అంటే ఎవరిని కూడా వాళ్ళ దగ్గరికి తీయలేదు. ఏ ఒక్క నిరుద్యోగిని కూడా అవును మీరు రండి కూర్చోండి మనం మాట్లాడదాం ప్రభుత్వం దగ్గర లేదా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోదామని చెప్పేసి ఏ ఒక్కరు కూడా చైతన్య ఇయని దుస్థితిలో ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు. అందుకనే వాళ్ళు చాలా చాలా కోపంగా ఉన్నారు. అంటే మా దగ్గరికి వచ్చి ఆ రోజు మా చేతులు పట్టుకొని మా కాళ్ళు పట్టుకొని మాకు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తామని చెప్పేసి మబ్బై పెట్టి ఊరూరు పంపించి ఓట్లు వేయించుకొని ఈరోజు మమ్మల్ని నడి బజార్లో వదిలేస్తారా, దిక్కు దివాణం లేకుండా చేస్తారా, మాకు ఇన్ని ఇబ్బందులు కలిగిస్తారా అని చెప్పేసి మండిపోతున్న పరిస్థితి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడండి, ఏ అస్త్రాలతోని బీఆర్ఎస్ మీద దాడి చేసినారో, ఏ ఆరోపణలతోని బీఆర్ఎస్ మీద దాడి చేసినారో అవే భస్మాసుర హస్తాలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి అవుతాయి. ఖచ్చితంగా వాళ్లకు వాళ్లే భస్మమయ్యే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అన్ని విషయాలలో రైతుల్ని వ్యతిరేకం చేసినా ఈరోజు రైతులంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. నిరుద్యోగులను వ్యతిరేకం చేసినా ఈరోజు నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా 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 తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. అదేవిధంగా కార్మికులు వ్యతిరేకం చేసిన కార్మికులు కూడా ఈ రోజు వరకు మనకు చేస్తానని న్యాయం ఏది అని చెప్పేసి అనుకున్న స్థితి అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్వాకాల వల్ల, కాంగ్రెస్ పార్టీ ఆర్థిక దివాలా కోరుతనం వల్ల, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నడిపిస్తున్న తీరు వల్ల ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేకుండా పోయినాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు గాలికి కొట్టుకపోయినాయి, కాకులు ఎత్తుకపోయినాయి. ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయంటే ఆ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనా తీరు, కాంగ్రెస్ పార్టీ ఆర్థిక క్రమశిక్షణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన తీరు వల్ల, హైదరాబాద్ అభివృద్ధిని గాలికి వదిలేసినందువల్ల తెలంగాణలో ఈరోజు ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాలు తగ్గిపోయినాయి. ఒక సర్వే జరిగింది ఈ మధ్య కాలంలో, వచ్చింది, నెల రోజులు కూడా కాలేదు ఆ సర్వే వచ్చి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకోవ్రాప్ అనాలిసిస్ అని ఒక ఎకనామిక్ రీసెర్చ్ చేసింది. ఎకనామిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్బీఐ ఒక రీసెర్చ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చిన లెక్కలతోటి ఒక సర్వే చేస్తే తెలంగాణలో 15 నుంచి 29 సంవత్సరాల వయసున్న మధ్య వాళ్ళలో దేశంలోనే అత్యధికంగా నిరుద్యోగం ఉందని చెప్పింది. 18% అత్యధికంగా నిరుద్యోగం ఉంది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నిరుద్యోగం ఉన్న పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్యలో చూసుకుంటే గోవా, పంజాబ్ వాళ్ళ తర్వాత మన దగ్గరనే ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. మనకంటే తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నాయి ఏ రాష్ట్రాల్లో చూసుకున్నా. ఆఖరికి బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో చూసుకున్నా మనకంటే తక్కువ నిరుద్యోగం ఉంది అక్కడ. గౌతమ్ ప్రసాద్ గారు ఎట్లా చూస్తారు మీరు? ఇంత భయంకరంగా ప్రభుత్వ ఉద్యోగాలు పక్కన పెట్టేసండి, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేసుకునే అవకాశం లేకుండా అయిపోయింది తెలంగాణలో. శైలేష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సెక్షన్కు సాటిస్ఫై చేసే పరిస్థితి లేకపోవడంతో ఎవరు ఇన్వెస్ట్మెంటర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రావట్లేదు. అదేవిధంగా కంపెనీలు రావట్లేదు. కంపెనీలు రాకపోవడంతో ఇక్కడ వచ్చే చిన్న చిన్న వాటి కూడా అయితే లేవు కదా. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉండేటివి ఇంత మార్కెటింగ్ ఉద్యోగమో లేకపోతే లేఅవుట్లు వేసినప్పుడు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఇట్లాంటి పనులను ఉండేవి, అవి కూడా లేవు. ఎస్, ఎవరైనా సరే
అసలు పండగలాగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు వెంచర్స్ వేసుకోవడము, అదేవిధంగా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా దాని కింద బతికే వాళ్ళు అనేక మంది, లక్షల మంది బతికినరు. అంటే చిన్న చిన్న ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద పెద్ద దాకా అమ్ముకునేదాకా, అంటే ఒక రకమైన ద్రవ్య చలామణి మార్కెట్లో ఉండేది. అనేక మంది ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఒక నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు, అసలు పని దొరకని వాళ్ళు ఇక్కడ లక్షల మంది వచ్చి బతికిన వాళ్ళు. మన దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కంపెనీ కానీ, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ అన్నీ కూడా దివాళా తీసిన పరిస్థితి. ఈరోజు ఇన్వెస్టర్స్ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు ఒక్క ప్లాట్ అమ్మడానికి వాళ్ళ గగనమవుతున్న పరిస్థితి, ఒక్క ప్లాట్ అమ్ముకోవడానికి. అదేవిధంగా కొత్త వెంచర్ వేయడానికి అయితే అందరూ చల్లగా తడిగుడ్డ నెత్తి వేసుకొని ఇంట్లో కూర్చున్న పరిస్థితి. అదే కొత్తదే లేదు, ఉన్నది అమ్ముకోవడానికే సాధ్యం కాని పరిస్థితి ఉంటే ఇంకా కొత్తది వేసే పరిస్థితే లేదు. అటువంటి స్థితిలో ఇంకా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలతోని ఆడిన ఒక వింత నాటకం, ఒక దౌర్భాగ్యమైన నాటకం, విచిత్ర నాటకం. వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలతోని ఓట్లు వేయించుకొని మేము ఉద్యోగాలు కల్పిస్తామో లేకపోతే ఉపాధి, వీళ్ళంతా చెప్పిన దొంగ మాటలు ఏం తెలుసా? సంపద లేదు కదా, ఎట్లా సృష్టిస్తారంటే మాకు 60 ఏళ్ల చరిత్ర పరిపాలించిన అపారమైన అనుభవం ఉందని చెప్పేసి ఒక భట్టి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ఇంకో రకరకాల వాళ్ళు వచ్చేసి మాకు అనుభవం. మరి ఏమైంది మీ అనుభవం? మీ అనుభవం ఏమైంది? మీ సంపాదన ఏమైంది? మీ సృష్టి ఏమైంది? ఈరోజు సృష్టి కాక ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి ఇన్ని లక్షలు అప్పు ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మరి మీరు ఎట్లా చేస్తారంటే మేము ఏం చేస్తాము, కొత్తగా అప్పులు చేయకపోవడమే అప్పులు తీర్చడం అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, మీరు అప్పు తీర్చేది అంటే 3 లక్షలు, ఇప్పుడు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎక్కడ ఎందుకు తీసుకొచ్చారు? మీరు కొత్తగా అప్పులు చేయనని చెప్పారు కదా. చెప్పిన వాళ్ళు ఈరోజు 4 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ప్రతి బిడ్డ, పుట్టిన బిడ్డ మీద సైతం ఈరోజు అప్పు చేసి పెట్టినరే. వీళ్ళు వచ్చి కొత్తగా చేసింది ఈరోజు ప్రతి బిడ్డ మీద నువ్వు అప్పు కట్టి పెట్టినవే. మేము అప్పులు చేస్తే మా మీద దుమ్మెత్తి పోసినావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, నోటికి అదుపు లేకుండా మాట్లాడాము. మేము కట్టిన ఫ్లైఓవర్లు నువ్వు కట్టినావా? మేము కట్టిన ప్రాజెక్టులు నువ్వు కట్టినావా? మేము రియల్ ఎస్టేట్లో కానీ లేకపోతే ఐటీ ఎగుమతులలో కానీ మేము లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించినాము. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచినాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో అగ్రస్థానంలో ఉంచితే ఈరోజు నువ్వు వచ్చిన తర్వాత మేము వ్యవసాయ రంగం బాగుపడ్డదని చెప్పేసి మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? వ్యవసాయ రంగం మేము బాగుపరిచినామని చెప్పేసి మాట్లాడతాడు. మీరు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు, కొత్తగా 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు. మీకు మీ హయాంలో ఎట్లా పెరిగింది? మేము కట్టింది ఈరోజు ప్రతి ఎకరాకు నీళ్ళు అందిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది మీరు ఎకరాకు నీళ్ళు అందలేదని చెప్పేసి అన్నారు కదా. 90 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నిండు పార్లమెంట్ పంకజ్ చౌదరి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి ఆయన నిండు సభలో చెప్పిన సంగతి. ఈరోజు ఏ వ్యవస్థనైనా బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారింది, అభివృద్ధికి ఒక దిక్సూచిగా మారింది. అటువంటి దాన్ని అసలు ఏం జరగలేదని చెప్పేసి ప్రజలకు నమ్మించి మోసం చేసి దగా చేసి ఈరోజు వాళ్ళతోని ఓట్లు వేయించుకున్న ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలి, నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి, కార్మికులకు సమాధానం చెప్పాలి, ముఖ్యంగా రైతులకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే రైతులకు అరిగోస పెడుతున్నాడు. రైతులకు సమాధానం చెప్పాలి. రైతులన్నా లేకపోతే ఇంకెవరు చూసుకున్నా కూడా దాదాపుగా దిల్సుఖ్ నగర్లో కానీ లేకపోతే అశోక్ నగర్లో కానీ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు 90% మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే, నిరుపేద బడుగు బలిగిన వర్గాల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ వచ్చేసి అష్ట కష్టాలు పడి రూములలో వండుకుంటా, వంట వండుకొని తినుకుంటా, నిద్ర లేక, సరైన పౌష్టికాహారం లేక, తిండి సరిగ్గా లేక వాళ్ళు ఉద్యోగాల కోసం చదువుతుంటే వాళ్ళు మీరిస్తామన్న ఉద్యోగాలనే ఏమైనా అడిగితే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తున్నారు, ఈడ్చుకపోయి పోలీసు వ్యాన్లలో వాడేస్తున్నారు, పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు. ఎందుకు మీరు నిరుద్యోగులు ఈ రకంగా గోస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, భయపెడుతున్నారు? గౌతమ్ ప్రసాద్ గారు, చివరిగా మీరు ఒకసారి చెప్పండి, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎట్లా చూస్తారు? మేము అత్యంత దారుణమైన వ్యవహారము నిరుద్యోగుల పట్ల ఉంది. ఈ వైఖరి వెంటనే ప్రభుత్వం మార్చుకోవాలి. తెలంగాణ ప్రజలలో ఉన్న ఏదైతే అపనమ్మకం మీ ప్రభుత్వం మీద ఉందో దాన్ని పోగొట్టుకునే విధంగా నిరుద్యోగులు వెంటనే నిరుద్యోగ ప్రక్రియనంతా, అంటే ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను వెంటనే మొదలుపెట్టి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో నిరుద్యోగులకు ఆ హామీలన్నింటినీ కూడా అన్ని శాఖల్లో భర్తీ చేయడానికి వెంటనే ప్రణాళికలు రూపొందించాలి. మీరు చేతులు గడిగేసినట్టు చెప్పులు నాయి కావు గొంగటి నాది కాదని చెప్పేసి వ్యవహరించితే కనుక మా పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. మా నాయకత్వంలో మొత్తం నిరుద్యోగులంతా కూడగడతాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడతాము, పోరాటం చేస్తాము, బరాబర్ కొట్లాడతాము, బరాబర్ నిరుద్యోగులతోని ఉంటాము, నిరుద్యోగులతో ఉంటాము, నిరుద్యోగుల వెన్నంటే ఉంటాము. వాళ్ళు వెన్నుదన్నుగా ఉండి పోరాటంలో భాగస్వామ్యం అవుతారు. థ్యాంక్ యూ గౌతమ్ ప్రసాద్ గారు.
తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మనమందరం నిలబడవలసిన సమయం వచ్చింది. మనమందరం వాళ్ళతో నిలబడదాం, వాళ్ళ పక్షాన ఉందాం, వాళ్ళ తరఫున అడుగుదాం. ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు బరాబర్ అడుగుతూనే ఉందాం. ఇది వాటి కార్యక్రమం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.